సార్, ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది సార్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం చేస్తాము అని చెప్పి జగన్ కూడా అంటూ ఉన్నారు. వివిధ మెడికల్ కాలేజీల పర్యటనలకు ఆయన వెళుతూ ఉన్నారు. అక్కడే వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు కూడా ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు చేస్తున్న పరిస్థితి సార్. సో 1 కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం దిశగా వైసీపీ వెళుతోంది. సో దీన్ని చాలా పెద్ద ఇష్యూగా వైసీపీ టేకప్ చేసిన పరిస్థితి సార్. సో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమం, సో జగన్ రాజకీయ వ్యూహం ఏంటి సార్? మెడికల్ కాలేజీల పైన ఉద్యమం చేయడం లేదు కదా. ఇప్పుడు ఇతర గుంటూరు మిర్చి ఆడు వెళ్ళినప్పుడు చూసాం. ఇప్పుడు మామిడిపల్ల రైతులు, మామిడి రైతుల ఇష్యూస్ లో బంగారుపాళ్యం, మీకు బంగారుపాలెం వెళ్ళారు. ఇలా వివిధ సందర్భాల్లో అవకాశం ఉన్న మేరకు రోడ్డు మీదకి వస్తున్నారు. అయితే ఇందులో తేడా ఏంటంటే ఈసారి తానే ప్రత్యక్షంగా కూడా ధర్నాల్లో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే మెడికల్ కాలేజ్ ఇష్యూలో కూటమి ప్రభుత్వం డెఫినెట్గా ఇబ్బందులు ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని పేమెంట్ సీట్లు, కొన్ని ఫ్రీ సీట్స్ అంటేనే సీట్లు అమ్ముకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మేము అధికారంలోకి వస్తే మొత్తం ఇవన్నీ తీసేసి ప్రభుత్వ రంగంలో ఉంచుతామని ప్రామిస్ చేశారు కూటమి నేతలు. మీకు లోకేష్ యువగలం పాదయాత్రలో కూడా మాటలను బయటకున్నాయి. కానీ ఇప్పుడు ఏకంగా పీపీపీకి అప్పచెప్తున్నారు. పీపీపీ అంటే అందరికీ తెలుస్తుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అయినా ప్రైవేట్ వారు చారిటీ కొరకు కాలేజీలు పెట్టారు కదా. మీకు ఏ ప్రైవేట్ కాలేజీలో, ప్రైవేట్ యూనివర్సిటీలో మీకు ఫ్రీగా సీట్లు ఉంటాయా? ఫ్రీగా హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ ఇస్తారా? నాకు చూపెట్టండి. ఫ్రీగా ఇంజనీరింగ్, మెడిసిన్ సీట్ తెచ్చి ఒక్క ప్రైవేట్ కాలేజ్ చూపెట్టండి. ఫ్రీగా చికిత్స చేసేటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ చూపెట్టండి. ఎందుకు చేస్తారు? అది ప్రాక్టికల్గా జరగదు కదా. సో అందువల్ల ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎన్నన్నా అల్టిమేట్లీ దట్ ఇస్ ద ప్రైవేట్ అంటేనే ప్రాఫిట్. సో పబ్లిక్ అనేది నాన్ ప్రాఫిట్. రెండు ఎట్లా కలుస్తాయి? ప్రాఫిట్, నాన్ ప్రాఫిట్ కలవడానికి అవకాశం ఉంటుందా? ఆ మాటకు వస్తే అంతకు ముందు ఉన్న మోడల్లో జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా అదొక రకంగా ప్రైవేటే, డైరెక్ట్గా మేనేజ్మెంట్ ప్రైవేట్ కాదు. సీట్లు కొన్ని ప్రైవేట్, సీట్లు కొన్ని పబ్లిక్ ఫ్రీ, ప్రైవేట్ కొంత ఫీజు ఎక్కువ. మరి అప్పుడు టీడీపీ వ్యతిరేకించింది. సమస్య ఏంటంటే అప్పుడు వ్యతిరేకించి ఇప్పుడు అమలు చేస్తామంటే ఇప్పుడు ఒక రకంగా అప్పుడు ఒక రకంగా ఉంటే ఎట్లా? సో అందువల్ల ఇది ఛాలెంజ్గా ఉంది కనుక తమకు ఉపయోగపడుతుందని వైసీపీ ఆలోచన. ఎందుకంటే ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మీకు వివిధ సర్వేలు కూడా ఏం చెప్తున్నాయి, నేను తాజాగా ఉన్న సర్వేలు కూడా చూశాను. ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్లు కూటమి ప్రభుత్వం ఓడిపోయి తననేదో ముఖ్యమంత్రి చేస్తారు ప్రజలనే భ్రమంలో ఉన్నాడు జగన్. వాస్తవంగా ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అసలు ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు అని. కానీ ఆ వాతావరణం ఇప్పుడు ఉందని నేను అనుకోను. కానీ ఇప్పటికీ కూడా కూటమికే పైచేయి ఉంటుంది. డెఫినెట్గా ఇవాళ ఎన్నికలు జరిపినా కూటమి పైచేయి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే తన 40% ఓటింగ్ ఏదైతే ఉందో అది గట్టిగా నిలబెట్టుకుంటున్నాడు. మీకు ఆ ఓటింగ్ నిలబడుతోంది. అదనంగా గనక కాస్త షిఫ్ట్ అయితే స్వింగ్ ఓటు తనకు అధికారం వస్తుంది జగన్ క్యాలిక్యులేషన్. ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరుగుతోంది అనేటువంటి వార్తలు, వాదనలు కూడా పడుతున్నాయి. ఇవి ఎక్కడో కాదు, మీకు జగన్ చెప్పడము, వైసీపీ చెప్పడం కాదు, వైసీపీ వ్యతిరేక మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. నేను అందుకే చాలాసార్లు చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి క్రెడిబుల్గా అంటే మీరు సాక్షి చదవకూడదు. సాక్షిలో ఎలాగో వ్యతిరేకంగా రాస్తారు. ఆంధ్రజ్యోతి చదివితే సరిపోతుంది. ఆంధ్రజ్యోతి పత్రికలు మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యి, ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణలు రెగ్యులర్గా ఫాలో అయితేనే తెలిసిపోతుంది. 2 రోజుల క్రితం నేను ఏబిఎన్లో ఒక డిస్కషన్ చేశాను. అందులో టీడీపీ తరఫున కుటుంబరావు, జనసేన తరఫున శివశంకర్, మీకు బీజేపీ తరఫున నాగభూషణం, వీళ్ళు ముగ్గురు కూడా చెప్పేది అంటే అవినీతి అడ్డగోలుగా పెరిగింది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అవినీతికి భారీగా పాల్పడుతున్నారు అని బహిరంగంగా చెప్తున్నారు. ఏ సీక్రెట్ కాదు, ఏదో జగన్మోహన్ రెడ్డి ఆరోపణ కాదు, వైసీపీ ఆరోపణ కాదు. ఎక్కడి దాకా చెప్తున్నారంటే ఇది క్షేత్రస్థాయిలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మట్టిలో వాటా ఎంత, అక్రమ గ్రానైట్లో వాటా ఎంత అని.
సో మా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరూ అవినీతి పరులైన తర్వాత ఇక ఆ ప్రభుత్వం పట్ల సంతృప్త స్థాయి ఎందుకుంటుంది? చంద్రబాబు నాయుడు మీద గౌరవం ఉండవచ్చు. సో అది ఇప్పటికీ కూడా కూటమికి ఆధిక్యత కారణం. కానీ అది ఎక్కువ కాలం నిలబడదు. ఎందుకంటే అల్టిమేట్గా మన దేశంలో ప్రజలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చెయ్యాలి అని ఓటు వేస్తారు. కానీ తమ ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత ఉంటే ఎట్లా ఓట్లు వేస్తారు? ఎమ్మెల్యే పట్ల అనుకూలత లేకపోయినా నడుస్తుంది. ఇక్కడ వ్యతిరేకత ఉండి ఎమ్మెల్యేలంతా అవినీతి పరులైపోయి, మంత్రులంతా అవినీతి పరులైపోయి, ఎంపీలంతా అవినీతి పరులైపోయి చంద్రబాబు నాయుడు ఏమీ చేయక వాళ్ళతో రాజకీయం చేస్తాను అంగీకరిస్తారు. సో అందువల్ల వైసీపీకి ఏంటంటే తెలుగుదేశం ఎమ్మెల్యేల వ్యవహార సరళి, తెలుగుదేశంలో జరుగుతున్న పరిణామాలు, ఇప్పుడు ఆంధ్రజ్యోతి కథనాల ప్రకారమే మంత్రులు సరిగా పనిచేయడం లేదు, కలెక్టర్లు పనిచేయడం లేదు. ఈవెన్ అమరావతి లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో కూడా రైతులకు ప్లాట్లు ఇంకా రంగులక్కలగానే మిగిలిపోయింది. ఇవన్నీ చెప్తున్నాం, వేరే వాళ్ళు ఎవరో చెప్తున్నారు కాదు. సో P4 లాంటివి పట్టుకొని చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు. ఇది దీనివల్ల ఎన్నికల్లో ఉపయోగపడేది ఏమీ లేదు. P4లు, క్వాంటమ్ వ్యాలీలు ఇవన్నీ కూడా మీకు ఎవరో జగన్ పత్రికలోనో వైసీపీ నాయకులు జగన్ మీడియాలో అంటే ఆశ్చర్యమే లేదు. ఆశ్చర్యమైన ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ విశ్లేషణలోనే కాదు, ఆఖరికి కూటమి నాయకులు టీవీ చర్చలో కూడా అంగీకరిస్తున్న అంశాలు అదే చెప్తున్నారు. ఎమ్మెల్యేల అవినీతి గురించి ఏం చెప్పడం కాదు, నీకు కుటుంబరావు మాటల్లో చెప్పాలంటే ఆయన ఏరియాలో అంటాడు, ఇంటాక్సికేట్ అయిపోయారు పవర్తో అంటారు. అంటే అధికారం మత్తులో ఎమ్మెల్యేలు తూలుతున్నారు అని దాని మీనింగ్ ఇంటాక్సికేట్ అయిపోయారని. సో అంత పెద్ద పెద్ద పదాలు వాడుతున్నా, మామూలు పదాలు కాదు. మీకు జనసేన శివశంకర్ చెప్పాడు మట్టిలో వాటా, మీకు అక్రమ గ్రానైట్లో వాటా అని. మీకు బీజేపీ నాయకులు నాగభూషణం ప్లస్ జనసేన శివశంకర్ చెప్తున్నాడు, బహిరంగంగా చెప్తున్నారు, మేము 30 కోట్లు పెట్టి ఖర్చు పెట్టాము, మళ్ళీ రేపు గెలవాలి, మాకు డబ్బులు ఉంటారుగా టికెట్లు ఇచ్చేది, టికెట్లు డబ్బులు ఉంటే అడుగుతారే కదా. అందువల్ల వైసీపీ చేసిన పడే మనం చేస్తున్నాం, ఇది వాళ్ళు చెప్పేది. సో టీడీపీ కూటమి నేతలే వైసీపీ వ్యతిరేక మీడియా ఛానల్లో వచ్చి వైసీపీ చేసిన పనే మనము చేస్తున్నాం ఎలా అని అంటున్నారే. ఇంతకన్నా ఇంకేముంటుంది పరిస్థితులు? ఇది జగన్ తనకు అనుకూలమని భావిస్తున్నాడు. ఇది ఎన్నడో ఒకరోజు తాను ఏమీ చేయకపోయినా కూటమి పట్టున్న వ్యతిరేకతతో తాను అధికారులకు వస్తానని నమ్ముతున్నాడు. ఇంకో ప్లేయర్ లేడు కనుక. సో దానికి తోడు తనకున్న 40% ఓటింగ్ నిలబెట్టుకుంటున్నాడు మోరాలెస్ కనుక యాక్టివ్గా పబ్లిక్ ఇష్యూస్ పైన కనుక ఉంటే ఉపయోగపడుతుందని. ఆయనకు వస్తున్న అడ్వాంటేజ్ ఏంటంటే రోజు కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లు, ఇతర నాయకులు, టీడీపీ అనుకూల మీడియా జగన్ నామస్మరణ లేకుండా రోజు గడవదు. గమనించండి, సింగిల్ డే కూడా గడవదు. అంటే జగన్ను ప్రజలు ఎట్లా మర్చిపోతారు ఇప్పటిగా? మర్చిపోకుండా చేస్తున్నదే కూటమి కదా. ప్రతిరోజు అసలు ఏ కలెక్టర్ల మీటింగ్ అయినా, కేబినెట్ మీటింగ్ అయినా, పార్టీ మీటింగ్ అయినా, బహిరంగ సభనైనా నిరంతరం జగన్ నామస్మరణతోనే గడుపుతున్నారు. ఇది జగన్కు ఫీల్డ్లో ఉండటానికి ఉపయోగం అవుతుంది. సో ఒకవైపేమో జగన్ బెంగళూరులో ఉంటున్నాడు, ప్యాలెస్లో అంటున్నారు. ఆయన లేకపోయినా కూడా ఆయన ఉన్నట్లుగా వాతావరణాన్ని కూటమి నేతలు క్రియేట్ చేస్తున్నారు. ఇది అడ్వాంటేజ్గా మారుతుంది. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి రైజ్ చేసిన తర్వాత కూటమి రియాక్ట్ అవుతుంది. మీకు అది నేను అనేక సార్లు ఉదాహరణలతో కూడా చెప్పాను. మిర్చి యార్డుకు, గుంటూరు మిర్చి యార్డుకు జగన్ వెళ్ళాడు, వెంటనే కేంద్రానికి లేఖ చంద్రబాబు. మామిడి రైతులను పరామర్శకు వెళ్ళాడు, వెంటనే మామిడిపై కేంద్రానికి లేఖ. మీరు కావాలంటే చూడండి, పత్రికలు కూడా కనబడతాయి. సరిగ్గా జగన్ వెళ్ళిన రోజే కేంద్రానికి లేఖలు రాస్తుంటారు. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్? అంటే జగన్ చేస్తున్నది కరెక్ట్ అని ప్రజలు అనుకోవడానికి ఇది ఉపయోగపడతా. సో అందువల్ల ఈ పరిస్థితుల వల్ల తనకు అనుకూలంగా ఉంటుంది. ఒక యాక్టివ్ అపోజిషన్గా జనంలో ఉంటే, అసెంబ్లీలో ఉండకపోయినా అసెంబ్లీకి వెళ్ళటానికో అహామండం వస్తుంది. వీటి వద్ద తనకు రాజకీయంగా లాభం అవుతుంది అనేది ఆయన నమ్మకం. కానీ మరి ఎందుకు మీరే అన్నారు కదా సార్, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన ఆధిక్యత కూటమికి ఉంటుంది అని మీరు ఎలా అబ్జర్వేషన్ చేస్తున్నారు మీరు అడగచ్చు. దానికి నేను అబ్జర్వేషన్ కారణం ఏంటంటే, ఏ తప్పులు చేయడం వల్ల జగన్ ఓడిపోయాడో ఆ తప్పులు ఆయన గుర్తించడం లేదు, గుర్తించడానికి సిద్ధంగా కూడా లేదు. సో అక్కడ సమస్య వస్తుంది. ఏ తప్పులు చేయడం వల్ల జరిగింది? ఇప్పుడు అసెంబ్లీలో తాను చంద్రబాబు నాయుడు పట్ల వ్యవహరించిన తీరు మనం అందరం చూశాం. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం కూడా పొరపాటుని ఇప్పుడు తన మిత్రులతో అంటున్నాడట.
కానీ తానేమో అసెంబ్లీకి రానంటున్నాడు. సో అసెంబ్లీకి నాకు మైక్ ఇవ్వరు, గౌరవించరు అంటున్నాడు. అయ్యా, మీరు గౌరవించారు అంతకుముందు చంద్రబాబు నాయుడును? ఈ ప్రశ్న అడగరా ప్రజలు? అందువల్ల తెలివైన ప్రతిపక్ష నేత అయితే ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళాలి, ఆ గౌరవాన్ని, ఆ అవమానాలు భరించాలి. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి భరించాడు కదా. సో రాజశేఖర రెడ్డితో సమకాలికుడే కూడా భరించాడు కనుకనే ప్రజలు ఆశీర్వదించారు. జగన్ భరించడానికి రెడీగా లేడు. ఆయన వ్యక్తిగత అహం అందుకు అంగీకరించడం లేదు. తర్వాత ఫండమెంటల్ మిస్టేక్ ఇక్కడ అమరావతి గందరగోళం చేశారు. 3 రాజధానులని ఇప్పటికీ కూడా తన వైఖరి తప్పు. 3 రాజధానులు సరైనది కాదు, నేను అమరావతికి సిద్ధం అనే అంతానికి మనసు పడడం లేదు. సో అది క్లియర్గా పొలిటికల్గా నష్టం జరిగిందని గుర్తించాక కూడా ఒప్పుకోవడానికి జగన్ సిద్ధంగా లేడు. తర్వాత మీకు డెవలప్మెంట్, వెల్ఫేర్. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడంలో జగన్ ఫెయిల్ అయ్యాడు అనేది అందరికీ తెలుసు. మీకు ఎంత చెప్పి నేను మెడికల్ కాలేజీలు కట్టాను, నాడు నేడు అనే స్కూళ్ళు కట్టాను, అవన్నీ నిజమే కావచ్చు. కానీ అల్టిమేట్గా ప్రజలు ఫీల్ అయింది తమ అతుకుల గతుకుల రోడ్లను చూసి, మిగతా వాటిని చూసి, ఉపాధి లేక ఫీల్ అయ్యారు ప్రజలు. దానికి అర్థం చేసుకొని ఈ తప్పు జరిగింది అని గనక రంగంలో దిగితే లాభం అవుతుంది. నరేంద్ర మోడీ ఉదాహరణ చెప్తాను నేను. నరేంద్ర మోడీ విషయంలో జరిగింది ఏంటి? ఆయన రైతుల 4 వ్యవసాయ చట్టాలు తెచ్చాడు. నష్టం జరుగుతుందని అర్థమైంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు నిర్మోహమాటంగా క్షమాపణ చెప్తున్నాను రైతులకని క్షమాపణ చెప్పి, మేము కన్విన్స్ చేయలేకపోయాం, క్షమాపణ చెప్తున్నా అని చెప్పి ఉపసంహరించుకున్నాడు కదా. సో మరి అందుకే నరేంద్ర మోడీ అంత బలమైన నాయకుడు అయ్యాడు. జగన్మోహన్ రెడ్డికి ఏంటి అభ్యంతరం? మేము అమరావతి విషయంలో, 3 రాజధానుల విషయంలో రాష్ట్ర ప్రజల్ని కన్విన్స్ చేయలేకపోయాను, అందువల్ల నా విధానాన్ని మార్చుకుంటున్నాను. ప్రజల అభీష్టమే మా పార్టీ విధానము, అందువల్ల అమరావతి కట్టుబడి ఉంటాం. నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అమరావతిలో ఒక దివ్యమైన రాజధానిగా నిర్మిస్తాను అని ఒక మాట అన్నాడు అనుకోండి, ప్రజల్లో ఒక పాజిటివ్ సంకేతం వస్తుంది. కానీ సమస్య ఏంటంటే ఆయన పర్సనాలిటీ అందుకు అంగీకరించడం లేదు. అసెంబ్లీకి వెళ్ళడానికే మనసు పడప్పుడు ఇది ఎక్కడ వస్తుంది? సో ఒక మ్యాగ్నానిమిటీ అంటారు ఇంగ్లీష్లో. రాజకీయ నాయకులు తప్పులు జరిగినప్పుడు దాన్ని అంగీకరించి ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు ఆశీర్వదిస్తారు. అందుకే నేను మోడీ ఉదాహరణ చెప్పాను. ఆ విధానాలు మార్చుకోకపోతే, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగలపైన బట్టలు ఆరేసుకోవాలి అన్నాడు. ఇప్పుడు అంటలేడు కదా. ఆయన అర్థం చేసుకున్నాడు, ఓహో సంస్కరణలు అంటే సరిపోదు, మన సమాజంలో వెల్ఫేర్ స్టేట్ ఇది, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఉంది, సంక్షేమము మాట్లాడకపోతే జనం ఓట్లేరు అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్నది కనుకనే సూపర్ 6లతో వచ్చాడు కదా. అంతకుముందు సూపర్ 6లతో రాలే. విద్యుత్ సంస్కరణలు, ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ, ఇవి కదా చంద్రబాబు నాయుడు విధానాలు మార్చుకున్నాడు కదా. పొలిటికల్ లీడర్షిప్ రెడీ టు అడాప్ట్. మారుతున్న ప్రజల పరిస్థితులకు అనుగుణంగా తను మార్చుకోవాలి. నేను పొరపాటు చేశాను, కాస్త ఉపాధి పైన, అభివృద్ధి పైన మరింతగా కేంద్రీకరించాల్సి ఉండే. ఇవి ఎక్నాలెడ్జ్ చేస్తే ఏమవుతుందంటే తనకు ఆల్రెడీ సంక్షేమ విషయంలో ప్రజల్లో సానుకూలత ఉంది. అలాగే కొన్ని సామాజిక వర్గాలు, దళితులు, ముస్లింలు, రెడ్లు, ఈ సామాజిక వర్గాల్లో బలమైన మద్దతు ఉంది. ఇక మిగతా వ్యతిరేకత నుంచి బయటపడతాడు కదా. సో అది జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేడు. అది కూటమికి కలిసి వస్తున్న అంశం. రైట్ సార్. ఇక ఫైనల్గా ప్రభుత్వాధినేతగా మోదీ తన రాజకీయ